హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి రెండింటికి రిజల్ట్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. కొన్ని ఫేమస్ సర్వేల ప్రకారం వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసిన సర్వేల ప్రకారం మనకు ఎగ్జిట్ పోల్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. సో మనతో పాటు కొన్ని సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. సో వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ 2024 అన్నమాట. అండ్ ఇక్కడ మనకు వైసీపీకి సంబంధించి 175 స్థానాల్లో పోటీ చేస్తే 14 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తుంది. చాలా వ్యతిరేకంగా కనిపిస్తుంది మనకు వైసీపీ పార్టీకి. అండ్ టీడీపీకి సంబంధించి 144 స్థానాల్లో పోటీ చేస్తే 133 స్థానాల్లో గెలిచే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ జనసేన పార్టీ చూసుకుంటే మాత్రం అత్యధికంగా మనకు 21 స్థానాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా 21 స్థానాల్లో గెలిచే అవకాశం చాలా అధికంగా కనిపిస్తుంది. అది కూడా భారీ మెజార్టీతో అని తెలుస్తుంది. సో అండ్ బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మనకు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్కి సంబంధించి మాత్రం 21 స్థానాలకు గాను 21 స్థానాల్లో గెలిచే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. ఆయన పోటీ చేసిన స్థానాల్లోనే కాకుండా టీడీపీ అండ్ బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో కూడా ఆయన ప్రభావం చాలా గట్టిగా చూపిస్తుందని కూడా చాలామంది చెప్తున్నారు. అండ్ ఏకలవ్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం సర్వే ప్రకారం చూసుకుంటే వైసీపీకి 51 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అండ్ టీడీపీకి అత్యధికంగా 103 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. జనసేన పార్టీ 16 స్థానాలు అండ్ బీజేపీ 5 స్థానాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మాత్రం అత్యధికంగా ఎక్కడ చూసినా కొంచెం ప్రభావితం ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ కావచ్చు అండ్ ఆయన ప్రజల పట్ల చూపిస్తున్న కృషి కావచ్చు, ఇక్కడ హెల్ప్ చేయడం కావచ్చు, ఇవన్నీ పట్ల చూసుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి ఏపీ ఎలక్షన్స్లో ఒక హైలైట్గా నిలిచాడని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్కి అక్కడ అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 2024 ప్రిజం సర్వేకి సంబంధించి టీడీపీ అలయన్స్ ప్రకారం 110 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్లస్ అండ్ మైనస్ 5 స్థానాలు అంటే ఇంకా 5 స్థానాలు రావచ్చు రాకపోవచ్చు, కన్ఫ్యూజన్ అండ్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జనసేన పార్టీకి 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, ఇంకొక స్థానం రావచ్చు రాకపోవచ్చు అని అటు ఇటు ఉంటుంది. అండ్ బీజేపీకి సంబంధించి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, ఇంకొక స్థానంలో గెలవచ్చు గెలవకపోవచ్చు. అండ్ వైసీపీ విషయానికి వస్తే 60 స్థానాల్లో గెలిచే అవకాశం మనకు క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ఇంకా 5 స్థానాల్లో గెలవచ్చు గెలవకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. అండ్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఎక్కడ ఏ సర్వే ప్రకారం చూసినా కానీ ముందు స్థానంలో నిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది, ఆయన పట్ల చూపిస్తున్న ప్రజల అభిమానం అట్లాంటిది. అండ్ ఇంకొకటి ఇక్కడ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే వైసీపీకి 45 నుంచి 60 స్థానాల్లో గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ టీడీపీకి సంబంధించి 95 నుంచి 110 స్థానాల్లో గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ జనసేనకు సంబంధించి 14 నుంచి 20 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అండ్ బీజేపీ 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. సో అండ్ ఇక్కడ రైజ్ సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే ఏపీలో కూటమిదే అధికారం, కూటమికి 108 నుంచి 120 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ కూటమికి సంబంధించి చూసుకుంటే కూటమికి సంబంధించి ఎవరైతే ఉన్నారో టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన, వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే మాజీ సీఎం చంద్రబాబు తర్వాత ఎక్కువ మెజారిటీ అండ్ ఎక్కువ అధిక స్థానము ముఖ్యమైన స్థానం ఎవరిదంటే మనం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఏపీ ఎలక్షన్స్లో ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైన మలుపు. అసలు ఏపీ ఎలక్షన్స్ అంటే ఏపీలోనే కాదు, తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం కూడా ముఖ్యంగా వాళ్ళ దృష్టి మొత్తం ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ మీదనే ఉంటుంది. సో అలాంటి ఏపీ ఎలక్షన్స్లో ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ చాలా హైలైట్గా నిలుస్తున్నాడు. సో ఆయన ప్రకారమే 2 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు 100% కూడా కనిపిస్తున్నాయి. సో అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలకు 21 స్థానాల్లో కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆయన ఎంత బలంగా ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడతాడు, ఆయన తిరుగులేని చక్రం కూడా తిప్పుతాడని కూడా ప్రజలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో ఇక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ప్రభావం మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. సో ఎట్లా మనం ఏ సర్వేలు చూసినా, ఎవరు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కూడా అవి జస్ట్ వాళ్ళు చేసిన సర్వేల ప్రకారమే మనకు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో మరి అసలైన రిజల్ట్స్ తెలవాలంటే మనం జూన్ 4 వరకు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఈ 3 రోజులు మాత్రం ప్రతి ఒక్కరు అభ్యర్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఓటర్లు కావచ్చు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ రైజ్ సంస్థ వాళ్ళ రిపోర్ట్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి
ఆరా సంస్థ వాళ్ళు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం చూసిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ప్రకారం రిజల్ట్స్ చూస్తే టీడీపీ కూటమికి సంబంధించి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఒక్క ఆరా సంస్థ వాళ్ళు నిర్వర్తించిన సర్వే ప్రకారం మాత్రం వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయట్లు కూడా మనకు తెలుస్తుంది. సో వైసీపీకి సంబంధించి ఎక్కువగా మనకి ఇక్కడ మేల్స్ 45.35% ఓట్లు నమోదైనట్టు తెలుస్తుంది. అండ్ ఫీమేల్స్ వచ్చేసి 54.76%. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గమనిస్తే ఎక్కువగా మహిళలు అనేది వైసీపీకి ఎక్కువగా ఓట్లు వేసిన విధానం మనకు కనిపిస్తుంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అక్కడ మహిళలే ముఖ్యమైన పాత్ర పోషించారని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అండ్ టీడీపీ విషయానికి వస్తే మేల్స్ వచ్చేసి 51.56% ఓట్లు వేస్తే ఫీమేల్స్ వచ్చేసి 42.01% ఓట్లు వేశారు. అండ్ అదర్స్ వచ్చేసి 3.09% అండ్ 3.23% ఫీమేల్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క ఆర్ఎస్ సంస్థ ప్రకారం చూసుకున్నట్లయితే వైసీపీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మిగతా టీడీపీ కూటమి కావచ్చు, ఇతరులు కావచ్చు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం ప్రకారం చూసుకున్నట్లయితే మనకు పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి ఖచ్చితంగా తిరుగులేని చక్రం తిప్పుతాడు. అక్కడ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడతాడు. ప్రజలకు కావాల్సిన తీరును, ప్రజల యొక్క అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడు, ప్రజల కోసమే ఉంటాడు అని అక్కడ రాజకీయాలు కావచ్చు, ఇటు సినీ రంగం కావచ్చు, రెండింటిని కూడా సమర్థవంతంగా ఆయన ముందుకు తీసుకెళ్తాడని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈసారి అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా, ఏ స్థానంలో చూసినా, అటు ఎంపీ స్థానాల్లో కావచ్చు, ఇటు అసెంబ్లీ స్థానాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఆయన గెలిచే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ ఆయన ప్రభావం కూడా ఇతర పార్టీలు అంటే టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కూడా కావచ్చు, ఎక్కడ ఏ స్థానాల్లో చూసినా కూడా పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర మాత్రం చాలా కీలకంగా పోషించిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా చూసినా కూడా ఏపీ ఎలక్షన్స్ మొత్తం మీద ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైతే హైలైట్ అయ్యారంటే పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, అక్కడ తిరుగులేని చక్రం తిప్పుతాడు. సో మనకి ఎన్ని సర్వేలు వచ్చినా, ఎవరెన్ని రిపోర్ట్లు ఇచ్చినా కూడా అవి జస్ట్ వాళ్ళు చేసిన సర్వేల ప్రకారమే మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవైతే ఒరిజినల్ కావు. వాళ్ళు ఇచ్చిన ఒకవేళ దగ్గర ఉండొచ్చు, కాకపోతే ఒరిజినల్ అయితే అస్సలు కాలేదు. మనకు రిజల్ట్ వచ్చినప్పుడు తారుమారు కూడా కావచ్చు. అలాంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సో కాబట్టి మనము ఎగ్జాక్ట్లీ రిజల్ట్ కోసం మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. సో చూస్తుందా మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు చక్రం తిప్పుతారు అనేది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.